ఈ విద్యార్థుల్లో ఫెయిల్ అవుతాము అనే భయాన్ని తొలగించాడు ఆయన. ఫెయిల్ అయితే అవుతావు. అదేమి నీ జీవితం అంతా ఫెయిల్ అయినట్టని నువ్వు ఎందుకు అనుకోవాలి అలా? నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నది. పరీక్ష పాస్ అయితేనే కాదు నువ్వు సాధించేది. ఇలా చెప్తూ ఉంటారు. మరి సార్ మీరు చెప్పారు భాగవతంలోది బాగుంది. మరి శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఎవరి దగ్గరైనా చదువుకున్నాడా అని అడగొచ్చు మీరు. నిజమే. ఆయన వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఆ వశిష్ఠుడు ఎంత చాలా తెలివైనటువంటి వాడు అంటే, దశరథ మహారాజు నేను శ్రీరామచంద్రుడిని పంపించనన్నాడు. ఊన షోడశ వర్షో మే రాజే రామో రాజీవలోచన. అయ్యా మా పిల్లవాడికి 16 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు, వీడిని తీసుకుపోయి నువ్వేం చేస్తావు? ఆ విశ్వామిత్రుడితో చెప్తున్నాడు ఆ దశరథ మహారాజు. నేను వస్తాను, మీతో పాటు యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరించి యాగం పరిపుష్టి చేస్తానంటే వశిష్ఠుడు ఒక మాట అన్నాడు. విశ్వామిత్రుడు తెలియక కాదు, నీ కుమారుని యొక్క గొప్పతనం ఆయనకు తెలుసు, నువ్వు పంపించు ఆయనతో పాటు అన్నాడు. అలాంటి గురువు కావాలి, అలాంటి చదువు చెప్పేటువంటి వాడు కావాలి.